ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ఈరోజు మార్కు సువార్త 9వ అధ్యాయము 17 నుంచి 26 వచనాలలో ఉన్న సారాంశాన్ని మనం చూద్దాం. ఇక్కడ ఉన్న జరిగిన సంఘటన ఏంటంటే, ఒక చిన్న బిడ్డ దెయ్యములతో పీడింపబడి బాధపడుతున్నాడు. ఆ యొక్క తండ్రి యేసు ప్రభు వారి దగ్గరికి స్వస్థత నిమిత్తమై తీసుకొచ్చాడు. ఆయన తన బిడ్డ స్వస్థత కోరుకొని యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకువచ్చి రాకముందు, యేసు ప్రభు వారి దగ్గరికి తేబడక ముందు యేసు ప్రభు వారి శిష్యులు అతన్ని స్వస్థపరచాలని చూశారు, కానీ స్వస్థత ఏమీ జరగలేదు. దానితో ఏమి చోటు చేసుకుంది అంటే, ఈయన హృదయంలో ఒక అపనమ్మకం అనేది చోటు చేసుకుంది. అందుకే 23వ వచనంలో యేసు ప్రభు వారు ఏమంటున్నారు అంటే, నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నారు. అంటే ఇతను స్వస్థత కోరి వచ్చాడు, కానీ అక్కడ స్వస్థత అనేది జరగలేదు. ఎందుకంటే శిష్యులు చేయలేకపోయారు. మనకు కూడా కొన్ని మన జీవితంలో జరగలేనప్పుడు, మన జీవితంలో ఓటమి పాలు అయినప్పుడు, కొన్నిసార్లు ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు కానీ, జీవితాల్లో మనం ఫెయిల్ అయిపోయినప్పుడు కానీ, ఆర్థిక సమస్యలతో ఇరుక్కుపోయినప్పుడు కానీ, అప్పుల సమస్యలతో కూరుకుపోయినప్పుడు కానీ, లేకపోతే అనేక సమస్యలతో మనం ఉన్నప్పుడు ఫెయిల్యూర్సే, ఎన్ని అటెంప్ట్స్ చేసినా, ఎన్ని మనం ట్రై చేసినా ఫెయిల్యూర్సే వస్తున్నాయి అనుకోండి. అప్పుడు మన జీవితంలో ఏం చోటు చేసుకుంటుందంటే నమ్మకం అనేది పోతుంది. ఉదాహరణకి చాలాసార్లు వీరు మంచివారు అనుకుంటాం. మంచి నాయకుల కోసం ఎదురు చూస్తాం. మంచి నాయకులు అనుకుంటాం. ఆ మంచి నాయకులు అనుకున్నప్పుడు వారు మంచిగా లేనప్పుడు నమ్మకం పోతూ ఉంటుంది. నమ్మకాన్ని కోల్పోతాం. అపనమ్మకం చోటు చేసుకుంటుంది. వారు మంచివారు వచ్చినప్పటికీ కూడా ఆ మంచి వ్యక్తుల మీద కూడా మనం ఎలా చూపిస్తామంటే, ఎలా స్పందిస్తామంటే, ఇతను కూడా అతని లాంటి వాడే అనుకుంటాం. ఇతను కూడా అలాగే ఉంటాడులే అనుకుంటాం. ఎవరినైనా మనం చాలా హాస్పిటల్తో రోగిగా ఉన్నప్పుడు చాలా హాస్పిటల్కి తిప్పామనుకోండి. చాలా హాస్పిటల్కి తిప్పిన, ఎన్నో వైద్య నిపుణులకి చూపించిన జరగలేనిది ఎవరో ఒక వ్యక్తి చేత జరుగుతుంది అని విన్నామనుకోండి. అప్పుడు వెంటనే దాన్ని మనం అంగీకరించాం, వెంటనే నమ్మం. ఎందుకంటే చాలా వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళాం, చాలా సొమ్ము అయిపోయింది, ఇక ఈయన దగ్గరికి తీసుకెళ్తే ఏమవుతుందో అనే ఒక సందేహము ప్రతి ఒక్కరిలో చోటు చేసుకుంటుంది. ఇక్కడ ఈ తండ్రికి కూడా అదే సందేహం ఉన్నది. ఎందుకంటే ముందు యేసుప్రభు వారి శిష్యులు దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చారు. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు అంటే, యేసుప్రభు వారు అందుకే నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నిజంగా నువ్వు ఎన్నోసార్లు అలసిపోయి ఉండొచ్చు, విసిగిపోయి ఉండొచ్చు, ఇలాంటి అపనమ్మకం నీ జీవితంలో చోటు చేసుకుండొచ్చు, కానీ నువ్వు వచ్చింది నిజ దేవుని దగ్గరికి. ఆయన ఏదైనా చేయటానికి సమర్థుడు, ఏదైనా ఆయనకి సాధ్యమే. కాబట్టి నువ్వు చెయ్యాల్సిందల్లా నమ్మటమే, ఆయన మీద నమ్మకాన్ని ఉంచడమే. ఒక్కసారి నమ్మకాన్ని ఉంచి చూడు. ఈసారి ఆయన పైన నమ్మకం పెట్టుకో, ఆయన్ని నమ్ము. ఆయన ప్రభువా అపనమ్మకం లేకుండా చెయ్యు అని ఆ యొక్క చిన్న కుమారుని యొక్క, ఆ యొక్క దెయ్యాలు పట్టిన కుమారుని యొక్క తండ్రి అడుగుతున్నాడు. 24వ వచనంలో, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయము అంటున్నాడు. అపనమ్మకం లేకుండా చెయ్యవయ్యా అంటున్నాడు. ఈరోజు నీకు నాకు ఒకవేళ అపనమ్మకం ఉంటే, ఈరోజు అపనమ్మకం అనేది మన హృదయంలో చోటు చేసుకుంటే, మన దేవుడు సమర్థవంతుడు, మన దేవుడు సామర్థ్యం కలిగిన వాడు, మన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు ఏదైనా చేయగలిగిన వాడు. మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయగలుగుతాడు. కాబట్టి మనం చేయాల్సిందల్లా నమ్మటమే. మనం చేయాల్సిందల్లా దేవుణ్ణి నమ్మాలి. అపనమ్మకం ఎక్కడ కూడా సందేహం అనేది రానివ్వకూడదు. సందేహం వచ్చిందా పడిపోతాం. సందేహం వచ్చిందా, పేతురు గారు నడుస్తానన్నారు, ఎప్పుడైతే సందేహించాడో అప్పుడు పడిపోయాడు. నడుస్తాను అన్నాడు, సందేహం కలిగింది, కిందకి జారిపోయాడు. నమ్మకం ఉంచాలి. ఎందుకంటే అబ్రహాము గారు నిరీక్షణకి ఆధారం లేనప్పుడంట అబ్రహాము గారు నమ్మారంట. నమ్మిన 25 సంవత్సరాల తర్వాత కుమారుడు అనుగ్రహించాడు.
దేవుడు ఇన్ని సంవత్సరాలు నిరీక్షణ కలిగి ఉన్నాడు. మరి మనం ఎన్నో అద్భుతాలు, ఎన్నో సాక్ష్యాలు మన చుట్టుపక్కల జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. మనకు ఈ నిరీక్షణకు ఆధారం ఉన్నది. మనం బైబిల్లో ఎన్నో సాక్ష్యాలు, బైబిల్లో ఎన్నో చరిత్రలు మనం చూసినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మనలో ఏమైనా సందేహం ఉందేమో, ముందు జరిగిన కారణాలను బట్టి ఇప్పుడు దేవుడు చేయగలడా నా జీవితంలో అని అనుకుంటున్నావేమో. నీ జీవితంలో నువ్వు నమ్మగలిగితే దేవుడు చేయగలడు. ఆ యొక్క కుమారుని యొక్క దెయ్యాలు పట్టిన ఆ బాబుని యేసు ప్రభు వారు స్వస్థపరిచారు. ఎందుకంటే ఆ తండ్రి ఏం కోరుకున్నాడంటే, నాయన నా హృదయంలో అపనమ్మకం లేకుండా తీసివేయి తండ్రి, సహాయము చేయి అన్నాడు. అపనమ్మకాన్ని దూరపరుచుకున్నాడు, ప్రార్థన చేశాడు, దేవుణ్ణి వేడుకున్నాడు, సహాయం చేయమన్నాడు, సహాయం పొందాడు. స్వస్థత ఆ బిడ్డకి ఇవ్వబడింది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీవు నమ్మకంగా సందేహింపగా అడగాలి అని సెలవిస్తుంది. యాకోబు పత్రిక 1:6 అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరి పడు సముద్ర తరంగమును పోలి ఉండును. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలను. మనం దేవుణ్ణి అడిగేటప్పుడు విశ్వాసముతో అడిగితే, లేకపోతే మన విశ్వాసం ఎలా ఉంటుందంటే, గాలికి కెరటాలు లెగిస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. అంటే ఊగిసలాడినట్టుగా ఉండకూడదు. అటు ఇటు మధ్య, రెండు పడవల మధ్య, లేకపోతే రెండు మనసుల మధ్య ఊగిసలాడకూడదు. ఒకటే ఒక నమ్మకం, నా దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడని నమ్మాలి. లేకపోతే మనం కార్యాలు చూడలేం. సాతాను మాత్రమే ప్రశ్నలు వేస్తాడు. సాతాను మాత్రమే ఏమంటాడంటే సందేహాలను కలిగిస్తాడు. ఇది జరుగుతుందా అంటాడు. మనం నమ్మాలి. జరగదు అని సాతాను అన్నప్పుడు ఇది జరుగుతుంది అని మన జీవితంలో దేవుడు కార్యాలు చెయ్యాలి అంటే నీవు నేను ఏం చెయ్యాలి అంటే, సాతాను ఒక అనుమానాన్ని మన హృదయంలో రేపినప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే, సందేహింపక దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడని నమ్మండి. దేవుడు ఖచ్చితంగా కార్యాలు మన జీవితంలో చేస్తాడు, మీ జీవితంలో చేస్తాడు. ఈరోజు నమ్ము, సందేహింపక నమ్ము. సందేహింపక ఈ ఉదయ కాలంలో నువ్వు యేసు ప్రభు వారిని అడుగు, తండ్రి నాకు ఈ యొక్క బాధ ఉంది, ఈ యొక్క ఇబ్బంది ఉంది అడుగు. దేవుడు సహాయం చేస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి నాయన, మరి ఆ యొక్క తండ్రి ఆ బిడ్డ కోసం వేడుకున్నాడు. దేవా, అప్పుడు ప్రభా తండ్రి, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నావు ప్రభా. దేవా, సాధ్యం చేసావు ప్రభా. దేవా నాయన, అడిగిన వెంటనే ప్రభా తండ్రి అపనమ్మకాన్ని తీసివేయమన్నాడు ప్రభా. అపనమ్మకాన్ని ప్రభా తండ్రి తీసివేశావు ప్రభా. సహాయము ప్రభా తండ్రి నాయన ఆ బిడ్డకి చేశారు ప్రభా తండ్రి నాయన. ఈరోజు ప్రభా అనేక బిడ్డలకి ప్రభా తండ్రి నాయన మరి ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది వింటున్నారు ప్రభా. వారి జీవితాల్లో ఏ బాధలు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో దేవా, నిరుత్సాహంతో నిండిపోయారేమో ప్రభా. దేవా, ఒక్కసారి కనుకరించండి ప్రభా, సహాయం చేయండి, నెమ్మదిని దయచేయండి ప్రభా తండ్రి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటున్నావు. ఆ బిడ్డలకి ప్రభా అపనమ్మకం లేకుండా, దేవా సందేహం లేకుండా ప్రభా, సందేహింపకుండా. ఎందుకంటే దేవా నాయన, నీవు దేవా నాయన పూర్ణత కలిగిన వాడివి ప్రభా తండ్రి. ఏదైనా ప్రభా చేయగలిగిన వాడివి ప్రభా తండ్రి. చేస్తావు ప్రభా. వారి జీవితంలో మంచి కార్యాలు ప్రభా తండ్రి చేయమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా నాయన, మరి ఆర్థిక పరిస్థితుల్లో, ఆధ్యాత్మిక జీవితంలో అన్ని విషయాల్లో సహాయం చేసి నడిపించుకుని, కృప చూపించుకుని ఈ ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.